కాళీమాత చండభైరవ్ ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో చిన్నగా కనిపిస్తుంది కదా విగ్రహము. ఆయన చండభైరవుడు. ఇక్కడ సెంటర్ లో ఉన్న అమ్మవారు కాళీమాత. అందరూ స్వయంవరానికి వచ్చిన తర్వాత ఈ రాజుకు తన కూతురు ఒక విషయాన్ని చెప్తుంది. తాను సుదర్శనుడు అని చెప్పి ఒక రాజును ప్రేమిస్తూ ఉన్నానని, అతన్నే వివాహం చేసుకుంటానని, అతను తనని బాగా చూసుకుంటాడని చెప్పేసరికి ఈ కాశీరాజు నరేషుడు ఏం చేస్తాడంటే, ఈ టెంపుల్ అంతా కూడా రెడ్ కలర్లో ఉంటుంది. ఎందుకు రెడ్ కలర్లో ఉంటుంది అంటే, హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు ట్రావెలర్. ఈ వీడియోలో వారణాసిలో ఉండే దుర్గాకుండ్ అనే ప్లేస్లో దుర్గాదేవి దేవస్థానం గురించి అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. వారణాసిలో దర్శించుకోవాల్సిన చాలా దేవాలయాల్లో ఈ దుర్గా దేవస్థానం కూడా ఒకటి. మెయిన్ టెంపుల్స్లో అంటే ఈ కాశీ విశ్వనాథ్ టెంపుల్, అదేవిధంగా కాలభైరవ స్వామి టెంపుల్, వారాహి టెంపుల్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలాగే ఈ దుర్గాకుండ్లో ఉండే దుర్గాదేవి దేవస్థానం కూడా మనం తప్పకుండా దర్శించుకోవాలి. ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైకే నాకు సపోర్ట్ అవుతుంది. ఈ వీడియోలో ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయి ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ ఒపీనియన్స్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్కి కనుక మీరు మొదటిసారి వచ్చి ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ టెంపుల్ వారణాసిలో అస్సీ ఘాట్ అనే ఒక ఘాట్ ఉంటుంది. ఆ ఘాట్కు జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. వారణాసి రైల్వే స్టేషన్కి దుర్గాకుండ్ 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్కి అయితే ఇది 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, ఈ దేవాలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం ఏదైతే ఉందో ఇది ఎవరు ప్రతిష్ఠ చేసింది కాదు. అంటే స్వయంభూగా ఉంటుంది అమ్మవారే స్వయంగా తనకు తానే వెలిసింది అని చెప్పి ఇక్కడ నమ్ముతారు బాగా. ఈ టెంపుల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఓపెన్లోనే ఉంటుంది. మార్నింగ్ 5:30, 6 అలా ఓపెన్ చేస్తారు. ఈవినింగ్ 8 వరకు కూడా ఓపెన్లో ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకోవడానికి ఎంట్రీ టికెట్ లాంటివి ఏమీ ఉండవు. ఫ్రీగా అయితే మీరు దర్శనం చేసుకోవచ్చు. సో ఈ టెంపుల్ హిస్టరీ ఏంటి, ఈ టెంపుల్ ఏ విధంగా వచ్చింది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియో మధ్యలో తెలుసుకుందాం. సో నేనున్న ఏరియా నుంచి ఈ ఏరియాకు జస్ట్ ఒక 20 రూపీస్ షేర్ ఆటోలో వచ్చాను. ఇక్కడ అంతా కూడా సవారీ అని చెప్పి అంటారు. సవారీ అంటే షేరింగ్ అనమాట. మన వైపు భాషలో అర్థం కావాలంటే షేరింగ్. జస్ట్ ఒక 10 రూపీస్ 20 రూపీస్ సవారీ అని చెప్పి అంటారు. ఇదే దారిలోనే మీకు సంకటమోచన్ హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి దుర్గాకుండ్ మందిర్. ఇక్కడ మీరు బయట అయితే చూడొచ్చు, ఇక్కడ అమ్మవారికి ఇచ్చేదానికి అని చెప్పేసి చాలా వరకు పూలు ఇవన్నీ కూడా పెట్టారు. కలువ పూలు, తామర పూలు ఇలాంటివన్నీ పెట్టారు. ఇలాంటి క్లాత్స్ ఏవైతే ఉంటాయో అవి అమ్మవారికి ఇచ్చేవాళ్ళు కొంతమంది ఇస్తూ ఉంటారు. లేదంటే అవి తీసుకెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి వెహికల్స్కి కట్టుకోవడం కానీ, లేదా ఇంట్లో పూజకు వాడుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ప్రజెంట్ అయితే బయట ఉన్నాము. ఇప్పుడు ఆర్చ్లోంచి లోపలికి వెళ్దాం దర్శనం చేసుకోవడానికి. ఎంట్రన్స్లోనే కుక్కటేశ్వర మహాదేవ్ అని చెప్పి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. అంటే ఈశ్వరునికి సంబంధించిన దేవస్థానము. ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కూడా మీకు కావాలంటే దేవుడికి ఇవ్వడానికి ఏదైనా టెంకాయ, పూలు ఇలాంటివి ఏమైనా కావాలంటే కూడా ఇక్కడ కూడా అమ్ముతూ ఉంటారు. టోటల్గా రెడ్ కలర్లో ఉంది ఈ టెంపుల్ అంతా కూడా. ఇక్కడ చూసారా ఆర్చ్ పైన శ్రీ ఆదిశక్తి మా దుర్గా అని చెప్పి ఉంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. బ్రహ్మచారిణి, చంద్రఘంటాదేవి, కూష్మాండాదేవి. మనము నవరాత్రుల్లో అమ్మవారికి అలంకారాలు చేస్తాం కదా, 9 రోజులు చేసే అలంకారాలని ఇక్కడ 9 విగ్రహాలను కూడా గోడల్లో విగ్రహాల రూపంలో పెట్టారు. ఇక్కడ చండభైరవుడు, కాళీమాత అని చెప్పి ఒక టెంపుల్ ఉంది ఎంట్రన్స్లోనే. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. కాళీమాత చండభైరవ్. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో చిన్నగా కనిపిస్తుంది కదా విగ్రహము, ఆయన చండభైరవుడు. ఇక్కడ సెంటర్లో ఉన్న అమ్మవారు కాళీమాత. మీరు ఎంట్రన్స్లోకి వచ్చిన వెంటనే లెఫ్ట్ సైడ్లో లోపలికి వస్తే ఈ టెంపుల్ ఉంటుంది. ఇది యాక్చువల్గా దుర్గాదేవి టెంపుల్, బట్ ఈ ప్లేస్కి అంతా కూడా దుర్గాకుండ్ అని చెప్పి పేరు. ఎందుకంటే ఈ టెంపుల్ పక్కనే ఒక కోనేరు ఉంటుంది. ఆ కోనేరుని కూడా మీకు వీడియో మధ్యలో చూపిస్తాను. ఆ కోనేరుని కుండ్ అని చెప్పి అంటారు ఇక్కడ హిందీలో. సో
ఆ దుర్గాదేవి దేవాలయం పక్కనే ఈ కోనేరు ఉండడంతో టోటల్ ఈ ఏరియాకి అంతా కూడా దుర్గాకుండ్ అని చెప్పి పేరు వచ్చింది. ఇది సంకటమోచన్ హనుమాన్ టెంపుల్కి దగ్గరలోనే ఉంటుందన్నమాట. సో మీరు ఆన్ ద వేలో వస్తూ తులసి మానస్ మందిర్ కూడా దర్శనం చేసుకోవచ్చు. ఆ తులసి మానస్ మందిర్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాము. చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈ టెంపుల్ హిస్టరీ ఏంటంటే ఈ టెంపుల్ని 18th సెంచరీలో కట్టించారు. అంటే 18వ శతాబ్దంలో ఈ టెంపుల్ని కట్టించారు. యాక్చువల్గా ముందు మన ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇవన్నీ కూడా కలిసి ఉండేవి కదా. ఆ సమయంలో ఏమైందంటే నాటోర్ అనే ఒక ప్లేస్లో, బంగ్లాదేశ్లో నాటోర్ అనే ఒక సామ్రాజ్యం ఉండేది. ఆ సామ్రాజ్యానికి సంబంధించి రాణి భబానీ అని చెప్పి ఒక రాణి ఉండేది. ఆ రాణి ఈ దేవాలయాన్ని కట్టించింది అని చెప్పి ఇక్కడ చరిత్రలో మనం తెలుసుకోవచ్చు. ఈ టెంపుల్ మెయిన్ గోపురం ఏదైతే ఉంటుందో అది 85 మీటర్స్ హైట్ ఉంటుంది. అంటే దాదాపుగా 280 feet హైట్ అయితే ఉంటుంది. 280 అడుగుల ఎత్తులో ఉంటుంది. నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఈ టెంపుల్లో ఉన్న అమ్మవారు ఎవరు ప్రతిష్ఠించిన విగ్రహం అయితే కాదు, స్వయంభువు. అంటే అమ్మవారే తనంతకు తానే వచ్చి ఇక్కడ వెలిసింది అని చెప్పి ఇక్కడ చరిత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు. దేవీ భాగవతం అని చెప్పి ఒక గ్రంథం ఉంది, మీకు ఐడియా ఉంటే. ఆ దేవీ భాగవతంలో 23వ అధ్యాయంలో ఈ టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ దేవీ భాగవతం ప్రకారము ఈ కాశీనంతా కూడా ముందు నరేషుడు అని చెప్పి ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ నరేషుడు అనే రాజుకు ఒక కూతురు ఉండేది. ఆమె పేరు శశికళ అని చెప్పేసి. ఆ కూతురికి పెళ్లి వయసు వచ్చేసరికి కూతురికి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఈ మహారాజు ఏం చేస్తాడంటే స్వయంవరం ప్రకటిస్తాడు. పూర్వమంతా కూడా రాజులను స్వయంవరానికి పిలిచి ఎన్నో టెస్టులన్నీ కూడా పెట్టి వాటిలో పాస్ అయితేనే రాణికి ఇచ్చి వివాహం చేసేవారు కదా యువరానికి. అదేవిధంగా ఆ నరేషుడు కూడా ఒక స్వయంవరాన్ని ప్రకటిస్తాడు. స్వయంవరాన్ని ప్రకటించేసరికి చుట్టుపక్కల ఉండే రాజులు, వేరే వేరే చోట్ల నుంచి కూడా చాలామంది రాజులంతా వచ్చి ఎలాగైనా కూడా ఈ శశికళను వివాహం చేసుకోవాలి స్వయంవరంలో గెలిచి అని చెప్పే ఉద్దేశంతో అందరూ కూడా కాశీకి వస్తారనమాట. ఆ విధంగా రాజులందరూ స్వయంవరానికి వచ్చిన తర్వాత ఈ రాజుకు తన కూతురు ఒక విషయాన్ని చెప్తుంది. తాను సుదర్శనుడు అని చెప్పి ఒక రాజును ప్రేమిస్తూ ఉన్నానని, అతన్నే వివాహం చేసుకుంటానని, అతను తనని బాగా చూసుకుంటాడని చెప్పేసరికి ఈ కాశీరాజు నరేషుడు ఏం చేస్తాడంటే తన కూతురు ఆనందమే తనకు ముఖ్యం కదా అని చెప్పి స్వయంవరానికి పిలిచిన రాజులందరికీ ఎవరికీ కూడా తెలియకుండా రహస్యంగా తన కూతురికి ఆ సుదర్శనుడితో వివాహం జరిపిస్తాడు. ఆ వివాహం జరిగిపోయిన తర్వాత ఈ స్వయంవరానికి వచ్చిన రాజులందరికీ కూడా విషయం తెలుస్తుంది. ఈ విధంగా స్వయంవరానికి పిలిచి రాణిని వేరే వాళ్ళకిచ్చి వివాహం చేసేశాడు ఈ కాశీరాజు అని చెప్పి తెలుసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ కూడా వాళ్ళకి అవమానం జరిగిందని చెప్పేసి అందరూ స్వయంవరానికి వచ్చిన రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒకేసారి ఈ నరేషుని మీద యుద్ధం ప్రకటిస్తారు. మేమంతా కూడా యుద్ధానికి వస్తూ ఉన్నాము అని చెప్పి యుద్ధాన్ని ప్రకటిస్తారు. అప్పుడు ఈ నరేషుడు ఏం చేస్తాడంటే భయపడి ఎలాగైనా కూడా రాజులందరి నుంచి కూడా తప్పించుకొని ప్రాణాలతో బయటపడాలని చెప్పే ఉద్దేశంతో ఈ దుర్గాదేవి దేవస్థానం, ఇప్పుడు ప్రజెంట్ మన వీడియోలో ఏదైతే చూపిస్తూ ఉన్నామో ఈ దేవస్థానం దగ్గరికి వచ్చి ఆ నరేషుడు అక్కడ ఉండే దుర్గాదేవిని ప్రార్థన చేసుకుని అక్కడే అమ్మవారి దగ్గరే ఉండి ఎలాగైనా కూడా ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కిస్తే నిన్ను కొలుచుకుంటానమ్మా, తప్పకుండా నువ్వే నన్ను కాపాడాలి అని చెప్పి ఈ అమ్మవారిని ప్రార్థిస్తాడు. అప్పుడు అమ్మవారి అనుగ్రహంతో ఈ నరేషుడు, ఈ కాశీరాజు నరేషుడు ఎవరైతే ఉంటారో ఇతను, అదేవిధంగా ఇతని అల్లుడు తన కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు కదా సుదర్శనుడు అని చెప్పేసి, వాళ్ళిద్దరూ కూడా ఏం చేస్తారంటే యుద్ధం చేసి ఆ స్వయంవరానికి వచ్చిన రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఓడించేస్తారు. ఆ తర్వాత అమ్మవారి అనుగ్రహంతో ఆ మహారాజు యుద్ధంలో గెలిచాడు కాబట్టి ఆ అమ్మవారిని కాశీని కూడా కాపాడమని చెప్పి అమ్మవారిని వేడుకుంటాడు. అప్పటి నుంచి కూడా కాశీకి ఒక రక్షకురాలిగా ఈ దుర్గాదేవి కూడా ఉంది అని చెప్పి మనం ఇక్కడ చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ టెంపుల్ అంతా కూడా రెడ్ కలర్లో ఉంటుంది. ఎందుకు రెడ్ కలర్లో ఉంటుంది అంటే ఈ మహారాజు యుద్ధం చేసిన తర్వాత ఆ రాజులందరినీ కూడా చంపేస్తాడు కదా, వాటన్నిటికీ గుర్తుగా ఈ దేవాలయానికి అంతా కూడా రెడ్ కలర్ రంగునైతే వేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదేవిధంగా ఈ రెడ్ కలర్ పెయింట్తోనే ఈ దేవాలయం అంతా కూడా మీరు చూడొచ్చు. ఈ దేవాలయం పక్కనే ఒక కోనేరు కూడా ఉందని చెప్పాను కదా, ఆ కోనేరును కూడా ఈ వీడియోలో చూపించాను. సో మీరు కాశీకి వచ్చినప్పుడు తప్పకుండా ఈ దుర్గాదేవి టెంపుల్ని విజిట్ చేయండి. నేను పెడుతున్న ఎఫర్ట్స్ కానీ నేను చేస్తున్న వీడియోస్ కానీ మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఈ వీడియోని లైక్ చేసినట్టయితే యూట్యూబ్ ఇలాంటి మరికొంతమంది సబ్స్క్రైబర్స్కి నా వీడియోని సజెస్ట్ చేస్తుంది. అది తప్పకుండా నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. మీ ఊరిలో ఏదైనా దగ్గరలో ఏదైనా దేవస్థానాలను కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను వచ్చి విజిట్ చేసి ఆ వీడియోస్ కూడా తప్పకుండా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ వారణాసిలో ఉండే దుర్గాదేవి, దుర్గామాత టెంపుల్ ఫుల్ డీటెయిల్స్. ఇక్కడ ఉన్న అమ్మవారు చాలా పవర్ఫుల్. ఇక్కడ దుర్గాదేవితో పాటు లక్ష్మీదేవి, సరస్వతీదేవి కూడా ఉన్నారు, చూసారు కదా. వాళ్ళతో పాటు శివుడు కూడా ఉన్నాడు. సో మీరు కాశీకి వచ్చినప్పుడు తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో మన ఛానల్ మీకు ఫస్ట్ టైం కనుక వచ్చుంటే ఇలాంటి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. త్వరలో మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మీ కార్తిక్ తెలుగు ట్రావెలర్. థ్యాంక్ యూ సో మచ్.